హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ పరిధిలో కెమికల్ దాడి ఘటన కలకలం రేగింది. ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన సునంద బీఎస్సీ నర్సింగ్ హాల్ టికెట్ తీసుకుని అమ్మమ్మ ఊరు వెంకటాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో యువతికి గాయాలవగా వెంటనే స్థానికులు ఎన్జీఎం ఆసుపత్రికి తరలించారు. సునంద ఎడమకాలుపై కెమికల్ పడడంతో 7% కాలింది. ప్రస్తుతం ఆమె సేఫ్గా ఉంది. మడికొండ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. తమకు ఎవరిపై అనుమానం లేదని, తన కూతురిపై దాడి ఎవరు చేశారు వారిని శిక్షించాలని సునంద తండ్రి కుమారస్వామి చెబుతున్నారు. కరీంనగర్ శ్మశానంలో జరిగిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. 2 రోజులుగా ఓ యువతి తల్లి సమాధి వద్దే 3 రోజులుగా యువతి నిద్రపోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె సమాధి వద్దే యువతి నిద్రిస్తుండడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. యువతి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిందని చెబుతున్న స్థానికులు ఆమెను ఇంటికి పంపించడానికి కూడా జంకుతున్నారు. షీ టీమ్స్, సఖీ టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించాలని, యువతికి రక్షణ, వైద్యం అందించాలని కోరుతున్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండిలో కర్ఫ్యూ విధించారు. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా అంటూ నిరసనకారులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇస్లామాబాద్లో రోడ్లపైకి భారీగా చేరుకున్న పీటీఐ కార్యకర్తలు నానా హంగామా సృష్టించారు. ఇస్లామాబాద్ హైకోర్టు, రావల్పిండి జైలు ఎదుట ఇమ్రాన్ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ను చూపించాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా పుకార్లు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో పరిస్థితి అంతకంతకు క్షీణిస్తోంది. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు మంచినీళ్ల కోట వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. డివైడర్ను ఢీకొట్టి లోయలో పడటంతో ఓ మహిళ మృతి చెందగా మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతురాలిని ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. గాయపడ్డవారిలో కడప, రాయచోటి, బెంగళూరుకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్న 4 మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు అధికారులు.